నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమః. గణాధిపతే నమ. మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు వ్యాఖ్యానం చేస్తున్న భజగోవిందం ఇవాళ ఎపిసోడ్ 15 చెప్పుకోవాలి. ఇక్కడ ఇప్పుడంటే ద్వాదశ మంజరికా స్తోత్రం సమాప్తం అయిపోయిన తర్వాత కొంత చెప్పుకున్న తర్వాత ఏమని చెప్పుకున్నాం అంటే ఆఖరిలో ముక్తిని పొందినాడు. ఇతరుల బంధం అంటే బంధం నుంచి విముక్తులను చేయడానికి ప్రయత్నించుగాక అంటే దుర్జనుడు అని భావం చెప్పిందనమాట. హితబోధ చేసి మనం హృదయాలను స్మరించాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ చేస్తూ చెప్పిందనమాట. దుర్జనుడు అంటే భావం దుర్జనుడు సజ్జనుడు గాక, సజ్జనుడు ఆత్మశాంతిని పొందుగాక, ఆత్మశాంతిని పొందినవాడు సకల సంసార బంధం నుండి ముక్తిని పొందుగాక, ముక్తిని పొందినవాడు ఇతరుల బంధంలో విముక్తుల్ని చేయడానికే ప్రయత్నించుగాక. అక్కడ దాకా చెప్పుకున్నాం. ఇప్పుడు ఎపిసోడ్ 15 చతుర్దశ మంజరికా స్తోత్రం. శంకరుల వారి వాక్స్రవంతితో ప్రభావితులైన పక్కనే ఉన్న 14 మంది శిష్యులు కూడా ఆ వృద్ధ పండితుడికి కొంత బోధ చేశారు. వారు కూడా శంకరుల శిక్షణలో ప్రతిభావంతులైన వారే కాబట్టి వారి నోటి నుంచి శ్లోకాల రూపంలో వెలువడ్డ విషయాలు కూడా మానవాళికి ఉపయోగించే చక్కటి బోధలే. శ్రీయుతులు పద్మపాదులు, తోటకాచార్యులు, హస్తామలకులు, సుబోధులు, సురేశ్వరాచార్యులు, నిత్యానందులు, ఆనందగిరి, యోగానందులు, భారతీయ వంశ మొదలైన శంకరుడి శిష్యులు వీటిని చెప్పారు. అయితే కాలగర్భంలో ఎవరు ఏది చెప్పారన్న వివరం కలిసిపోయింది. మొహమ్మద్గర్లోని ఆ 14 శ్లోకాలని కలిపి చతుర్దశ మంజరికా స్తోత్రం అంటారు. పాఠకులు ఒకటి గమనించాలి, అంటే శ్రోతలు వినాలి, గమనించాలి. మన దేశంలో అనేక శతాబ్దాలుగా భజగోవింద శ్లోకాలు ఓ తరం నుంచి మరో తరానికి అందించబడ్డాయి. మధ్యలో వాటిలో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. ముద్రించిన వివిధ పుస్తకాల్లో శ్లోకాల క్రమంగానే ఏది కూడా ఒకే విధంగా ఉండదు, లేదు. ఉత్తమమైన భాగాలను తీసి ఓ తోట స్వామి చిన్మయానంద పొందుపరిచారు. దాన్ని తెలుగులో నుంచి తీసుకోవడం జరిగింది అన్నమాట. అది దాన్ని ఎంత వెతికినా అజ్ఞాని మాటల్లో సార్థకత కనపడదు, జ్ఞాని మాటల్లో నిరర్ధకత కనపడదు. జ్ఞానులైన శంకరాచార్య శిష్యుల బోధనను ఇప్పుడు చూద్దాం. 13వ శ్లోకం. కాతేకాంత ధనగత చింత వాతల కిం తవ నాస్తి నియంత త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌక భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భావం ఏంటంటే, వేరేవాడ నీ భార్యను గురించి, నీ డబ్బును గురించి ఎందుకు చింతిస్తావు? ధర్మ పరిపాలన చేసే నీ ఎంత లేదనుకున్నావా? 3 లోకాలలో భవసాగరాన్ని జన్మమరణం అనే మహాసముద్రాన్ని దాటించే తరింప చేయడానికి మంచివారితో స్నేహం అనే ఒక్క నౌక ఒకటే ఉంది. 9 మంది సంతానం గల ఒకతను సదా రామనామాన్ని జపించడం చూసిన హనుమంతుడు రాముడితో చెప్పాడు, మీ భక్తుడైన అతనికి మీరు ప్రత్యక్షం అవ్వచ్చు కదా స్వామి. నీలా అతను కోరుకునేది నన్ను కానప్పుడు నేను అతనికి ఎందుకు ప్రత్యక్షం అవుతాను అంటూ జవాబు చెప్పట్టు నవ్వుతూ రాముడు గారు శ్రీరామచంద్రమూర్తి. కానీ హనుమంతుడు బలవంతం చేస్తే రాముడు ఆ భక్తుడికి ప్రత్యక్షం అయ్యాట. రాముడు తనకి ప్రత్యక్షం అయ్యాడని నమ్మలేకపోయాడు ఆ భక్తుడు. దాంతో అతన్ని నమ్మించడానికి రాముడు అక్కడున్న చిన్న ఉద్ధరిని బంగారు ఉద్ధరినిగా మార్చేశాడు. వెంటనే అతను బయటికి పరిగెత్తేశాడు. రాముడిని విడిచిపెట్టేసి అతను ఎక్కడ వెళ్తున్నాడా అని హనుమంతుడికి ఆశ్చర్యం కలిగింది. అతను అతి కష్టం మీద ఓ తిరగలను మోసుకొచ్చి రాముడి ముందు పెట్టి చెప్పాడు, స్వామి దయతో దీన్ని కూడా బంగారంగా మార్చేసేయండి, నా కుటుంబ పోషణ ఇది చాలదు, నేను రోకల్ని కూడా తెచ్చేస్తాను అనుకోండి అన్నాడు. హనుమంతుడికి అప్పుడు అర్థమైంది, ఓహో రాముడు చెప్పింది కరెక్ట్గానే అర్థమైంది. మనమంతా చేసే తప్పుల్ని సూచించడానికి పెద్దలు ఈ కథను చెప్పారు. మనమంతా చేసే మొదటి తప్పు మన కుటుంబాన్ని మనమే సంపాదించి పోషిస్తున్నాం అనే భ్రాంతిలో జీవించడం. ఈ అంధవిశ్వాసం లేనివారు అరుదు. కానీ సత్యం తెలిసిన వేదాంతులు ఈ మౌఢ్యాన్ని అంగీకరించరు. ఈ విశ్వాన్ని ధర్మంగా పరిపాలించే ఆ విశ్వాత్మ మనల్ని అందుకు పరికరాలుగా చేసుకుని మన ద్వారా మన కుటుంబాలను పోషిస్తున్నాడు తప్ప వాస్తవానికి ఆ పని మనం చేయడం లేదు. అయితే సామాన్య ప్రజానీకానికి ఇది నమ్మలేని విషయంగా మాత్రమే మిగిలిపోతుంది. భగవంతుడి ప్రమేయం లేకుండా తమ పురుష ప్రయత్నంతో తామే సంపాదిస్తున్నామని, తమ భార్య పిల్లలను తామే పోషిస్తున్నామని ప్రతి కుటుంబ యజమాని భావిస్తూ ఉంటాడు. వారి ప్రారంభకరణ తీరేదాకా ప్రపంచంలోని ప్రతి జీవి జీవించి ఉండేలా చూసేది కర్మ ఫలితాలను ఇచ్చే కర్మాధ్యక్షుడైన ఆ పరమాత్మే అన్నది వేదాంతులకు తప్ప సామాన్యులకి తెలియని సత్యం.
కాబట్టి నీ సమయాన్ని సంపాదనకి కేటాయించక పుట్టుట, కష్టాల్లో జీవించడం, మరణించడం, మళ్ళీ పుట్టడం అనే భవసాగర దుఃఖంలో పడకుండా ఈ సంసార సముద్రాన్ని మంచివారితో సాంగత్యం అనే నౌకని ఎక్కి దాటు అని శంకర భగవత్పాదుల శిష్యుడు చెబుతూ ఉన్నారు. 350 సంవత్సరాల క్రితం నిజంగా జరిగిన ఈ సంఘటన ఈ అంశాన్ని చక్కగా వివరిస్తుంది. ఆరావళి పర్వత లోయల్లో బిల్లజాతికి చెందిన కైమాలుడు అనే అతను నిత్యం వేటాడి తన కుటుంబానికి ఆహారాన్ని సమకూర్చేవాడు. ఓసారి అతను వేటాడి తిరిగి వస్తుండగా హరికీర్తన వినపడింది. అతను ఆ దిక్కుకు వెళ్తే ఓ శిథిలమైన శివాలయంలో భక్తిగా రాముడి కీర్తన పాడే 2 సాధువులను చూశాడు. ఆ పాటలో భక్తిభావానికి మధురిమకి తన్మయుడై అతను వారి దగ్గర కూర్చున్నాడు. సాధువులు తమ పాట అయ్యాక కళ్ళు తెరిచి అతని వంక చూసి చిరునవ్వు నవ్వారు. తర్వాత అతని మూటలోంచి కారే రక్తాన్ని చూసి దాని గురించి ప్రశ్నిస్తే అతను మూటను విప్పి చూపించాడు. అతను వేటలో కొట్టిన పావురాలు, కౌజుపెట్టలు, కుందేలు దేహాలు అందులో ఉన్నాయి. నువ్వు ఈ అమాయక ప్రాణులను దేనికి చంపావు? బాధగా అడిగారు వాళ్ళు. నేను ప్రతిరోజు చేసేది ఇదే పని. వేటాడకపోతే నేను నా భార్య పిల్లలకి ఏం పెట్టాలి? నేను నా భార్యకి పిల్లలకి ఏం పెట్టాలి? ఎదురు ప్రశ్న వేశాడు వాడు. తమ్ముడు, ఇలా అమాయక ప్రాణం చంపి తినడం పాపం అని నీకు తెలియదా? పాపం అంటే ఏమిటి అడిగాడు కైమారుడు. సాధు స్వభావం పరోపకారం కాబట్టి ఆ బిల్లుని సరళ స్వభావాన్ని నిష్కపట హృదయాన్ని అర్థం చేసుకున్న ఆ రెండో సాధువు వెంటనే అతన్ని అంబుల బుద్ధులోంచి బాణాన్ని తీసుకుని కైమారుడు తొడ మీద గీశాడు. వెంటనే కైమారుడు బాధగా అరిచాడు. గాయం నుంచి స్వల్పంగా రక్తం కారసాగింది. ఇప్పుడు నీకు కలిగిన బాధే నీ బాణం ఇంకా లోతుగా గుచ్చుకోవడం వల్ల ఈ మూగ ప్రాణులు కూడా కలుగుతుంది, అవునా? సాధువు అడిగాడు. అవును, అది నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఆ సాధువు సంచిలోంచి ఇంకో మూలికను తీసి అతని గాయానికి రాయగానే రక్తం కారడం ఆగింది. ఇప్పుడు ఎలా ఉంది నీకు? రెండో సాధువు అడిగాడు. హాయిగా ఉంది. ఇక మీదట నువ్వు ప్రాణులకి ఇలా హాయిని కలిగించే పనులు మాత్రమే చెయ్యి, బాధ కలిగించే పనులు మానేయి. సాధువు మాటలు అతనికి అర్థమయ్యాయి. మరి నా కుటుంబ పోషణ ఎవరు చేస్తారు అని అడిగాడు. ఈ అడవిలో అన్ని ప్రాణులకు ఎవరు పోషణ చేస్తున్నారో వారే ఈ ప్రపంచంలో అందరికీ పోషణ చేసేది. అతనికి రామతారక మంత్రాన్ని ఉపదేశించారు, చెప్పారు. ఇది చెప్పించడం తప్ప నువ్వు ఇంకేం చేయకు, అన్నీ ఆ భాగవతుడు చూసుకుంటాడు. ఈ మంత్రం చెప్పిస్తుంటే ఎన్నడో ఓనాడు రాముడు నీకు కనిపిస్తాడు. ఆయన్ని చావుపుట్టులు లేని ముక్తిని కోరుకో. నేను చాలా జీవాలను చంపి చాలా పాపం చేశాను కదా, మరి నాకు రాముడు నిజంగా దర్శనమిస్తాడంటారా? కైమారుడు అనుమానంగా అడిగాడు. పాపులందరిలో పాపి అయినా సరే తన భక్తులైతే చాలు, రాముడు అతనికి తప్పక తన దర్శనం ఇస్తాడు హామీ ఇచ్చారు వాళ్ళు. ఎవరైనా ఆధ్యాత్మిక మార్గంలో అకస్మాత్తుగా మండితే జరిగేదే కైమారుడి విషయంలో కూడా జరిగింది. అతని కుటుంబ సభ్యులు అతనికి పిచ్చెక్కిందని నిర్ణయం చేసేశారు. 3 రోజుల తర్వాత కైమారుడు తన దగ్గరికి రాగానే ఆ సంచార సాధువులు అతని దగ్గరికి సెలవు తీసుకుంటూ చెప్పారు. వెళ్ళొస్తామని సాధువులను మేము ఒకే చోట 3 రాత్రులు మించి ఉండకూడదు. వెంటనే వారి పాదాలను నమస్కరించారు కైమారుడు. మీరు వెళ్ళిపోతే నా గత ఏం కాను? మీ దర్శనం లభించి మీ మాటలు వినకపోతే నేను ఇంకా ఎన్నో జీవులను చంపేస్తూ ఉంటాను, పాపాలు చేస్తున్నాడు కదా, నేను మీతో వస్తానని భావోద్వేగంతో అని చెప్పాడు. గృహస్థమైన నువ్వు నీ కుటుంబాన్ని వదిలి రావడం కూడా పాపమే. రాముడి మీద విశ్వాసం ఉంచి రామనామం జపిస్తూ ఉండు, నీకు మంచి జరుగుతుందని చెప్పారు వాళ్ళు. అతని దగ్గర సెలవు తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. కైమారుడు మిగిలినవి అన్నీ కట్టిపెట్టేసి రామతారక మంత్రాన్ని చెప్పించసాగాడు. 1 కాదు 2 కాదు అలా 12 సంవత్సరాలు గడిచాయి. అతని పాపాలని తొలగి నిరీక్షణ సమయం ముగిసింది. అతను జపించే శివాలయంలో కనుక ఒకరోజు అతనికి శివుడు ప్రత్యక్షమయ్యాడు. నేను కోరేది రాముడి దర్శనం తప్ప నీ దర్శనం కాదు నిరాకరించాడు. మా ఇద్దరికి భేదం లేదు నవ్వుతూ చెప్పాడు శంకరుడు. నన్ను మోసం చేయలేవు, మీకు భేదం లేకపోతే నాకు రాముడి దర్శనమే జరిగేదిగా ప్రశ్నించాడు అతను. శంకరుడు చిన్నగా నవ్వాడు. చిన్న మెరుపు మెరిసింది. శివుడు స్థానంలో చేతిలో ధనుర్బాణాలతో రాముడు దర్శనం ఇచ్చి ఏం కావాలని కోరుకో అన్నాడు. మా గురువు నిన్ను అడగమన్నది అడుగుతున్నాను, అదేమిటో నాకు తెలియదు, కానీ నాకు చావు పుట్టుకు లేని ముక్తి నువ్వు కైమారుడు కోరాడు. తదాస్తు దీవించాడు రాముడు. ఆ తర్వాత 8 ఏళ్లకి మళ్ళీ ఆ సంచార సాధువులు అక్కడికి వచ్చారు. కైమారుడు చూడగానే జరిగింది వారికి అర్థమైపోయింది. సాధువుల కాళ్ళ మీద పడి వారిద్దరికి పాదాలకు నమస్కరించి వారికి తన కృతజ్ఞతలని తెలియజేశాడు. ఆ క్షణమే కైమారుడి ప్రాణాలు పోయాయి. ఆ సాధువులిద్దరూ ఆ శివాలయంలో అతని పార్థివ దేహాన్ని సమాధి చేశారు. నర్మదా నది ఒడ్డున గల కైమారుడి సమాధి నేటికి చూడవచ్చు. సజ్జనులతో స్నేహం యొక్క మహత్యం అది.
శ్రీరామచరిత మానసులో తులసిదాసు సత్సంగం గురించి ఇలా చెప్పాడు. విను సత్సంగ అన్న హరికథ తేహు విను మోహన భాగ్ మోహగయే విను రామపదు హోయా నా దృఢ అనురాగ్. భావం ఏంటంటే సత్సంగంలో పాల్గొనడం, హరికథ వినడం జరగకపోతే కామక్రోధల మోహాలు పారిపోవు. ఆ మోహపాశాలు పారిపోకపోతే రామపాదాల మీద మనసు లగ్నం కాదు, ఆయన మీద భక్తి దృఢం కాదు. సత్సంగం తద్వారా లభించే భగవద్భక్తి అధోగతి పాలైన జీవితాన్ని ఉన్నతంగా ఎదిగేలాగా చేసి పరమాత్మమయంగా చేస్తుంది. గురించి ఇలా చెప్తోంది. సత్సంగం పరమం తీర్థం, సత్సంగం పరమం పదం, తస్మాత్ సర్వం పరిత్యజ్య సత్సంగం సతతం కురు. భావం ఏంటంటే సజ్జనుల సాంగత్యము, వారి సన్నిధి మానవుల్ని దుఃఖాల నుంచి తరింపజేసే తీర్థాలు. అదే పరమపదమైన మోక్షానికి ముఖ్య సాధనం కనుక అన్నిటిని వదిలి మహాత్ముల ప్రవచనాలని, ప్రబోధాలని వినాలి. నేను ఇక్కడితోటి ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాము. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.